హాయ్ ఫుడీస్, బ్రెడ్ హల్వా చేసుకుందామా? వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 100 ఎంఎల్ వరకు నెయ్యి వేసుకుందామండి. గుప్పుడు జీడిపప్పు, ఒక గుప్పుడు బాదం పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందామండి. కిస్మిస్ కొంచెం తక్కువ వేసుకోండి, దాని టేస్ట్ అంత ఇదిగా ఉండు. అందు గురించండి. బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. దాంట్లోనే కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని దీంట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకొని, ఒక 4 పీసెస్ మాత్రం కొంచెం రెడ్డిష్ కలర్, అంటే మాడకుండా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఎందుకంటే హల్వాకి కలర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందు గురించి ఒక 140 గ్రామ్స్ షుగర్ ఒక గ్లాసు ఉంది. ఆ గ్లాసు తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని తీగ పాకం వచ్చేంత వరకు చేసుకుందామండి. వచ్చిన తర్వాత అందులో ఈ బ్రెడ్ పీసెస్ వేసేసుకుందాం. వేసి గరిటెతోటి బాగా నొక్కుందామండి. వెంటనే నానిపోద్దండి. ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది కదా, బాగా కరిగిపోద్ది. అందులో మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పక్కన పెట్టుకొని ఆరెంజ్ కలరు లైట్‌గా కొంచెం వాటర్‌లో కలిపి కొంచెం వేసుకుందాం ఫర్ డెకరేషన్ పర్పస్. ఒక చిన్న గ్లాసు పాలేసుకొని దించేసుకోవడమేనండి. వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ. నచ్చిందా? ట్రై చేస్తారా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. టేస్ట్ సూపర్ ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.